నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భగవద్గీత పారాయణ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్న పరిస్థితి. ఈ ఉత్సవాలకు హాజరైనటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా భగవద్గీత శ్లోకాలు చదువుతూ వాటి భావాలు తాత్పర్యం చెప్తూ అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి. మనతో పాటు భగవద్గీత శ్లోకం పాడడానికి ఒక చిన్నారి ఉంది, మాట్లాడదాం. ఏం పేరు? మన పేరు నందిని. నందిని, భగవద్గీతలో శ్లోకాలు పాడతావా? పాడు. వసుదేవసుతం దేవం కౌసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండువాశ్చైనా కిమకుర్వత సంజయ. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది భారతావని ప్రపంచానికి ఒక మార్గదర్శిగా నిలబడడానికి సహకరిస్తుంది. ముఖ్యంగా ఈ సనాతన ధర్మ సమితి వారు ఈ ఏర్పాటు చేయడం అనేది ముదావహం, చాలా విశేషం. ఎందుకంటే ఈరోజు ఒక మతం వారు మీ మత గ్రంథం ఏంది అంటే ఫలానా గ్రంథం మా మత గ్రంథం అని చెప్తారు. కానీ ఒక హిందువును మీ పవిత్ర గ్రంథం ఏది అంటే చెప్పలేని పరిస్థితిలో విద్యార్థి లోకం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపు డిసెంబర్ 1 భగవద్గీత జయంతి చాలా వైభవంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా మనకిక్కడ సనాతన ధర్మం ఈ యొక్క మంథని శ్రీనివాస్ గారు చాలా వైభవంగా 10,116 మందితో గీతా పారాయణం పెట్టడం విశేషం. మేము చేత్తాద శ్రీ వైష్ణవ ధర్మం నుండి ఇక్కడికి వించేశాము. చాలా వైభవంగా ఈరోజు ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు మేము 18 అధ్యాయాల 700 శ్లోకాల గీతా పారాయణాన్ని వేల మంది భక్తులతో సునాయాసంగా ఎలాంటి ఆయాసం లేకుండా అద్భుతంగా వైభవంగా గానం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క సుకృతం, మా జన్మ సుకృతం అనుకోవాలి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగితే అందరిలో భగవంతుడు ఉండు కాబట్టి అందరూ ఒకటే అనే భావన ఉంటే ఈ యొక్క లోకమంతా బాగుంటుంది. అదే మన హైందవ ధర్మం చెప్పేది, లోకా సమస్తాం సుఖినో భవంతు, జై శ్రీమన్నారాయణ. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనేది మన సనాతన ధర్మం. భగవద్గీతాం యది వయం పఠామః అస్మాకం భారతీయ ధర్మః జ్ఞాయతే. ఏవమేవ భగవద్గీతా అధ్యయనం కరోతి మనుష్యస్య సర్వస్యాపి క్రమశిక్షణం భవతి. కేవలం పఠనం న అర్థజ్ఞానమపి ఆవశ్యకం. సంస్కృతం కఠినం న. अस्माकं तेलुगु भाषायां, हिंदी भाषायां, महाराष्ट्र भाषायां सर्वभाषासु संस्कृतमस्ति. संस्कृतं नूतना भाषा न भवति. वयमपि संस्कृतं पठितुं भगवद्गीतां पठामः. भगवद्गीता संस्कृतभाषा, मुखे भाषा, भगवद्गीतायां भाषा ఏక భాషా భవతు. ఇప్పుడు సంస్కృతం ప్రజల నుంచి దూరం చేస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు. విద్యాలయాల్లో, స్కూల్లో లేదు, కాలేజీలో లేదు, ఎక్కడ దూరం అవుతా ఉంది. సంస్కృతం దూరే భవతి. తత్ర కారణం రాజకీయ నాయకాః. అతః పునః ప్రజా ఉద్యమः భవేత్. యది ప్రజా ఉద్యమः భవతి సంస్కృతం అత్యంతం సన్నిహితం భవతి. ఇదాनीं భగవద్గీతా పారాయణం ప్రజా ఉద్యమः. वयं सर्वेपि संस्कृत भाषणं कुर्मः एवं भगवद्गीता अध्ययनं कुर्मः. విశ్వగురు స్థానం ప్రాప్నుమః. ఎందుకు భగవద్గీత చదవాల్సిన అవసరం ఉన్నది? పారాయణ ఈ సమావేశాలు ఎందుకు పెడతారు? ఎట్లా? సనాతన ధర్మంలో ఈ యొక్క ప్రోగ్రాం ఏదైతే భగవద్గీత పారాయణంని మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock కార్యక్రమం చేపట్టినరు శ్రీమాన్ శ్రీ శ్రీనివాస్ గారికి అనేక ధన్యవాదాలు ఫస్ట్గా. ఎందుకనంటే ప్రస్తుత ఈ యొక్క ఏదైతే ఇంటర్నేషనల్ ఈ డిస్ప్యూట్స్ ఇవన్నీ జరుగుతున్నాయో మన మోడీ గారు
ఏదైతే ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత ప్రచారం కోసమని ఇంటర్నేషనల్ లీడర్స్కి కూడా మనకి ఇస్తున్నాడు. కానీ మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే మన దగ్గర అట్లీస్ట్ ఇప్పుడన్నా పాఠ్యపుస్తకాలలో భగవద్గీతను చేర్చాలని ఈ యొక్క చిన్న మనవి సనాతన ధర్మం వాళ్ళు చేస్తున్నారు, చిన్నజీయర్ స్వామి వారు చేస్తున్నారు, అనేక మన వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇట్ ఈస్ చాలా మంచి కార్యక్రమం అండి. దీన్ని అందరూ ప్రోత్సహించాలని వేడుకుంటున్నాము. ఎందుకు చదవాలి భగవద్గీతను, ఎందుకు చదవాలని నేను అడుగుతాను క్వశ్చన్. భగవద్గీతను ఎందుకు చదవాలి అని అంటే మన తలరాతను మార్చుకునే దాని గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే మనకు చెప్పాడు, ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధంలో నేను యుద్ధమే చెయ్యను అన్న అర్జునుడికి, స్వామి నువ్వు నిమిత్త మాత్రుడివి, ఇది ఎంత దేనికి జరుగుతుంది ఏమి జరుగుతుందో 5000 సంవత్సరాల ముందే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. దయచేసి దాన్ని కించిత్ కొద్దిగానన్నా మన వాళ్ళు తెలుసుకుంటే దానికి మంచి విముక్తి దొరుకుతుంది అనేది నా భావన. దయచేసి అందరికీ తెలియజేయండి. మీ యొక్క టీవీ ఛానల్ ద్వారా నేను వేడుకుంటున్నాను. ధన్యవాదాలు.